ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. యుద్ధమును గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుచున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నా వారలగు దుర్యోధనాదులను పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిడి? ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా సంజయుడు ఇట్లు వచించుచున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు వచించెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను. దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారముగా పలుకుచున్నాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యమహతీంచమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడు అగు దుష్టద్యుమ్ని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. దుర్యోధనుడు పాండవ పక్షమున కల ముఖ్య యోధుల యొక్క పేర్లను ద్రోణాచార్యునకు ఎరిగించుచున్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ సైబచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవసేన యందు గొప్ప వెలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులగు శూరవీరులును పెక్కురు కలరు. వారు ఎవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమోజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. ఈ ప్రకారముగా పాండవపక్ష వీరులను గూర్చి చెప్పి ఇక తన పక్షమున కల ప్రధానులైన యోధులను దుర్యోధనుడు వర్ణించి చెప్పుచున్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థాం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను, వినుడు. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తతైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే తక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఇంకనూ నా కొరకు తమ తమ జీవితములను దారబోయునట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట ఉన్నారు. ఇవ్విధముగా తన పక్షమున గల శూరులను పొగడి తదుపరి దుర్యోధనుడు రెండు వైపులా గల సేనలను లెక్కగట్టి తన సైన్యమే చాలా గొప్పదని నుడుపుచున్నాడు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అట్టి శూరుల కల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగా ఉన్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీరందరును వ్యూహ మార్గములందు మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలయును. ఈ ప్రకారముగా దుర్యోధనుని వృత్తాంతము ఎరింగించి సంజయుడు రణరంగమున తదుపరి జరిగిన సంఘటనలను వివరించుచున్నాడు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్దోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురువృద్ధుడగు భీష్మ పితామహుడు అంతటా దుర్యోధనునకు ఉత్సాహము కలుగునట్టులా పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను. భీష్ముని యుద్ధోత్సాహమును చూచి తక్కిన సైనికులను శంఖాదులను పూరించిరని సంజయుడు వచించుచున్నాడు. తతః శంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారును శంఖములను బేరులను తప్పెటలు మున్నగు వానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను. కృష్ణార్జునులు తమ తమ శంఖములను ఊదిరి అను విషయమును తెలుపుచున్నాడు. తైశ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పిమ్మట తెల్లని గుర్రములంబూంచిన గొప్ప రథమునందు కూర్చొని ఉన్న కృష్ణార్జునులు ఇద్దరును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగా ఊదిరి. ఇక 4 శ్లోకములందు పాండవ వీరులను వారు పూరించిన శంఖములను పేర్కొనుచున్నాడు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. శ్రీకృష్ణుడు పాంచజన్యము అను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను నొనర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనస్సుగల కాశీరాజును, మహారథుడగు శిఖండియు, దుష్టద్యుమ్నుడును, విరాటుడును, అపజయము నొందని వాడగు సాత్యగియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును, గొప్ప గొప్ప భుజబలము గల అభిమన్యుడును సేనయందు అంతటా వేరువేరుగా తమ తమ శంఖములను ఊదిరి. పాండవ పక్షవీరుల యొక్క ఆ శంఖధ్వనుల వలన కలిగిన ఫలితమును వివరించుచున్నాడు. సఘోషో దాత్తరాష్ట్రానాం హృదయాని వ్యదారయద్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకుల ధ్వని భూమ్యాకాశములను దద్దరిల్ల చేయుచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను. తదుపరి అర్జునుడు ఉత్సాహపూరితుడై శ్రీకృష్ణునితో పలికిన పలుకులను సంజయుడు 4 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నాడు. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే సస్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధ సన్నద్ధులయ్యున్న కౌరవులను చూచి ధనస్సును చేబూని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుతా యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరు సల్పవలయునో అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచ్చట నుండి నేను చక్కగా చూడగలుగుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుడు. యోస్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. బుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమున గూర్పనించి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూచెదను. అర్జునుని ఆ వాక్యములను విని శ్రీకృష్ణుడు ఏమి చేసెనో తెలుపబడుచున్నది. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ఇట్లు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇట్లు చెప్పగా అంతటా శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిపి, అర్జున, ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పెను. శ్రీకృష్ణుని ఆ వాక్యమును విని అర్జునుడు ఏమి చేసెనో సంజయుడు చెప్పుచున్నాడు. తత్రా పశ్యాస్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. తదుపరి అర్జునుడు అచట రెండు సేనల యందును నిలిచి ఉన్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను అందరినీ చూచెను. ఈ ప్రకారముగా ఇరుపక్షములందలి సైనికులను చూచి అటు పిమ్మట అర్జునుడు ఏమి చేసెనో చెప్పుచున్నాడు. తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడియున్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదయుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో తన దీన పరిస్థితిని విన్నవించుకొంచున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ ఈయుస్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపతుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ తచ్చైవ పరిదహ్యతే నచ శక్యోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను చూచి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, నోరెండుకొని పోవుచున్నది, శరీరమందు వణుకు పుట్టుచున్నది, గగుర్బాటు కలుగుచున్నది, గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము మండుచున్నది, నిలబడుటకైనను నాకు శక్తి లేకున్నది, మనస్సు గిర్రున తిరుగుచున్నది. యుద్ధ విముఖతకు అర్జునుడు తన కారణములను శ్రీకృష్ణునకు తెలుపుచున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కృష్ణమూర్తి, పెక్కు అపశకనములను సహితము చూచుచున్నాను,
యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు కనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయమును కాని రాజ్యమును కాని సుఖములను కాని కోరను. రాజ్యముతో కాని భోగములతో కాని జీవితముతో కాని మనకేమి ప్రయోజనము? ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. ఆచార్యః పితరః పుత్రాः తథైవ చ పితామహः మాతులా శ్వశురా పౌత్రః శ్యాలా సంబంధినస్తథా. ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుదుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధులు ఎల్లరూనూ ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగములో వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. కృష్ణ, నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనించగింపను. ఇక భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? నిహత్య ధాతరాష్ట్రాన్నః కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానా తతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మానార్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన స్యామ మాధవ. ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనమెట్లు సుఖపడగలము? ఏతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండింటినీ బాగుగా తెలిసినట్టి మనమేల ఈ పాపకృత్యము నుండి విరమింపకూడదో అర్థము కాకున్నది. అర్జునుడు తన వాదమును కొనసాగించుచున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. సంకరో నరకాయివ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఓ కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నొందుటచే కులస్త్రీలు చాలా చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరం ఏర్పడును. అట్టి వర్ణసంకరము వలన సంకరము చేసిన వారికి సంకరము నొందిన కులమునకు కూడా నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై అధోగతిని పొందుదురు. దోషైరేదైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోవుచున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము విని ఉన్నాము.
అహో అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. కటకట రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా. యది ప్రతీకారం అశస్రం శస్త్రపాణయః దాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఆయుధములు ధరింపకయు ఎదిరించకయు ఉన్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదులు ఈ యుద్ధమున చంపుదురనేని అది నాకు మరింత క్షేమమైనదియే అగును. అర్జునుడు ఈ ప్రకారముగా తన మానసిక ఆందోళనను శ్రీకృష్ణ పరమాత్మకు వ్యక్తము చేసి తదుపరి ఏమి ఓనర్చెనో సంజయుడు చెప్పుచున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం శాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమి యందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి శోకముచే కలతనొందిన చిత్తము కలవాడై బాణముతో కూడిన వింటిని పారవైచి రథముపై చతికిలపడెను. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః. ఓం ఏతత్ ఫలం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.